హాయ్ వ్యూవర్స్, భవిష్యత్తులో ఇతర గ్రహాలపై జీవిస్తామా అనే దానిపై ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయ్యేసరికి మీ నుండి ఒకటే కోరుకుంటున్నా. బాగుందనా? నిజం బాగుందనా అంటే ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల మరియు వాతావరణ మార్పుల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపించడంతో ఉద్రిక్తతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి విషయాలు మెరుగుపడకపోతే మానవులకు ప్లాన్ బి ఏమిటి? మనము మన బ్యాగులను ప్యాక్ చేసి మనం ఇంటికి పిలిచే గ్రహాన్ని మరెక్కడా కొత్తగా ప్రారంభించగలమా? భూమిని విడిచిపెట్టి కొత్త గ్రహానికి వలస రాజ్యం చేయాలనే భావన కొత్తది కాదు. ఇది తెలిసిన సినిమా ట్రోప్, కానీ మనం అనుకునే దానికంటే కల్పన వాస్తవికతకు దగ్గరగా ఉండవచ్చు. భూమిపై జీవం ఎందుకు సాధ్యమవుతుంది మరియు ఇతర గ్రహాలపై కాదు? భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ద్వారా సూర్యుని యొక్క రేడియేషన్ విక్షేపం చేయబడే ప్రదేశంలో ఒక దృశ్యం. శాస్త్రవేత్తలు గోల్డీ లాక్స్ జోన్ అని పిలిచే ప్రాంతంలో భూమి ఉంది. దీని అర్థం ఇది ద్రవ రూపంలో నీటిని కలిగి ఉండటానికి సూర్యుని నుండి సరైన దూరంలో ఉంది. బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవితాన్ని ప్రారంభించడానికి నీరు అవసరం, కాబట్టి ఇది చాలా కీలకమైనది. మరియు ఇది అతి చిన్న సూక్ష్మజీవుల నుండి పెద్ద క్షీరదాల వరకు తెలిసిన అన్ని జీవులను మనుగడను నిర్ధారిస్తుంది. సూర్యుడి నుండి భూమి యొక్క స్థానం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే మనం కాలిపోకుండా ఉండటానికి ఇది చాలా దూరంలో ఉంది, కానీ తగినంత వెచ్చదనాన్ని పొందే అంత దగ్గరగా ఉంది. మన గ్రహం యొక్క వాతావరణం ఈ వెచ్చదనాన్ని సంగ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉష్ణోగ్రతలో జీవం ఉనికిని అనుకూలంగా ఉండేలా చూస్తుంది. భూమి యొక్క శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం హానికరమైన సౌర కిరణం నుండి కూడా మనల్ని కాపాడుతుంది. భూమి సరైన ఇల్లు ఎందుకంటే మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాల నుండి దానిని వేరుగా ఉంచడం ద్వారా నీరు, ఆక్సిజన్ మరియు వెచ్చదనంతో సహజీవితానికి అవసరమైన కారకాలు ఉన్నాయి. మనుషులు ఎప్పుడైనా వేరే గ్రహం మీద జీవిస్తారా? సూర్యుని చుట్టూ తిరుగుతున్న సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మన ఇంటిని చూడటం ప్రారంభించాలి. మెర్క్యూరీ నుండి నెప్ట్యూన్ వరకు భూమి వంటి ప్రదేశం లేదు. పరిస్థితులు అనుకూలమైనవి కావు. వాటిని ప్రజలకు మాత్రమే కాకుండా మనకు తెలిసిన అన్ని జీవితాలకు నివాసయోగ్యంగా లేకుండా చేస్తాయి. దురదృష్టవశాత్తు మన సౌర వ్యవస్థ నుండి బయటికి రావడం మరియు ఎక్సోప్లానెట్లను గమనించడం వల్ల భూమి వెలుపల కొత్త ఆవాసాన్ని కనుగొనే అవకాశం ఉండదు. మానవుడు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణం ఉన్న కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు ఇంకా కనుక్కోలేదు. వారు అలా చేసినప్పటికీ అక్కడికి చేరుకోవడం కొత్త సవాలు. నోబెల్ బహుమతి పొందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మిచెల్ మేయర్ ప్రకారం ఈ ఎక్సోప్లానెట్లు చాలా దూరంగా ఉన్నాయి. సాంకేతికత ఈ గొప్ప దూరాన్ని జయించే వరకు మానవులు త్వరలో కొత్త ఇంటి గ్రహాన్ని కనుగొనే అవకాశం లేదు. భూమి లాంటి గ్రహం మరొకటి ఉందా? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు గ్లీస్ 667 కెప్లర్ 69 ట్రెపిస్ట్ 1a, ప్రోక్సిమా సెంచురీ b మరియు కెప్లర్ 452b వంటి భూమిని పోలిన కొన్ని ప్రదేశాలు చూశారు. ఈ గ్రహాలన్నింటిలో భూమికి అత్యంత సారూప్యమైనది కెప్లర్ 452b. ఇది భూమి 2.0 అనే మారుపేరును సంపాదించింది. ఇది దాని నక్షత్రం యొక్క నివాసయోగ్యమైన ఆర్బిటల్ జోన్లో ఉంది మరియు దాని సంవత్సరం పొడవు 385 రోజులు. ఈ గ్రహం ఏదైనా జీవులను కలిగి ఉందో లేదో శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. మరియు కెప్లర్ 452bని అన్వేషించాలనుకున్నప్పటికీ ఇంకా దూరాన్ని అధిగమించలేము. ఇది దాదాపు 1800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మరియు ఇది గంటకు 59 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఒక హై స్పీడ్ స్పేస్ క్రాఫ్ట్లో అక్కడి పర్యటనకు ఇంకా 30 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. అంగారకుడిపై మానవులు జీవించగలరా?
మానవులు అంగారక గ్రహంపై తమంతట తానుగా జీవించలేరు. ఇది చాలా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు -153 °C కంటే తక్కువగా ఉంటాయి. ఇది పాక్షికంగా దాని సన్నంగా ఉండే వాతావరణ కారణంగా ఇది భూమి చేసే విధంగా సూర్యుని వేడిని పట్టుకోలేకపోతుంది. అయితే అంతేకాదు, అంగారక గ్రహంపై ఉన్న నేల విషపూరితమైనది మరియు భూమి కంటే తక్కువ గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది. అక్కడ నివసించడం వల్ల ఒక వ్యక్తి ప్రమాదకరమైన రేడియేషన్కు గురవుతారు. అంగారక గ్రహానికి వెళ్ళడానికి మరొక సమస్య నీరు. సన్నని వాతావరణం కారణంగా దాని ఉపరితలంపై ద్రవ నీరు ఉండదు. నీరు ఉంది, కానీ అది ఎక్కువ మంచు రూపంలో ఉంటుంది. అంగారక గ్రహంపై మనుగడ సాగించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి. స్పేస్ సూట్ల వంటి ఒత్తిడిని నిర్వహించడానికి సంక్లిష్ట వ్యవస్థలతో కూడిన కృత్రిమ మానవ నివాసం అవసరం. భూమి మానవులకు సరైన ఇల్లు. నీరు, ఆక్సిజన్ మరియు వెచ్చదనంతో సహా మనం వృద్ధి చెందడానికి కావలసిన అన్నీ సులభంగా అందుబాటులో ఉంటాయి. మన గ్రహం విభిన్న జీవ రూపాలకు మద్దతునిస్తుంది. సౌర వ్యవస్థలో ఈ లక్షణాలతో మరే ఇతర గ్రహం లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా వేరే గ్రహం మీద జీవిస్తామా? అంగారక గ్రహంపై జీవించడానికి తీవ్రమైన ప్రయత్నాలు మరియు అత్యంత అధునాతన సాంకేతికత అవసరం. అక్కడ ఏదో రకమైన స్థావరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మానవత్వం ఎప్పుడైనా ఎంచుకొని మరొక గ్రహానికి వెళుతుందా? కనీసం మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించే సాంకేతికతను అభివృద్ధి చేసే వరకు సమాధానం లేదనే చెప్పాలి.